హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిబ్రవరి మాసంలో మనకి ఏ పండుగలు ఎప్పుడు వస్తాయో, మంచి ముహూర్తాలు ఎప్పటి వరకు ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు మాఘమాసం అండి. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం, తదియా తిథి, శతభిష నక్షత్రం అండి. ఫిబ్రవరి 1వ తేదీన శనివారం రోజున మార్కండేయ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజైతే మంచిదేనండి. గృహప్రవేశానికి, పెళ్లి చేసుకోవడానికి శుభముహూర్తాలైతే లేవు, కానీ అద్దె ఇల్లు మార్చడానికి, రిజిస్ట్రేషన్లకు, చెవులు కుట్టియడానికి, పిల్లల బారసాలకి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, అద్దె ఇల్లు మార్చడానికి, ఉద్యోగంలో చేరడానికి ఇవి అనుకూలమైన రోజులండి. ఫిబ్రవరి 2 ఆదివారము, చవితి తిథి, ఉత్తరభద్ర నక్షత్రం అండి. ఈరోజు పిల చతుర్థిని జరుపుకుంటారు. ఈరోజు వివాహానికైతే శుభముహూర్తము ఉంది. తరువాత ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజున పంచమి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజైతే వసంత పంచమిని జరుపుకుంటారు. ఎలాంటి ముహూర్తము చూడకుండా అక్షరాభ్యాసం అయితే చేసుకోవచ్చండి. ఈరోజు ఎలాంటి పనులు చేసుకోవడానికైనా చాలా అనుకూలమైన రోజు. తర్వాత ఫిబ్రవరి 4 మంగళవారం రోజున షష్ఠి తిథి, సప్తమి తిథులు రెండు ఒకే రోజు కలిసి వచ్చాయండి. ఇది చాలా మంచి రోజు అండి. ఈరోజు రథ సమాప్తి జరుపుకుంటారు. ఈరోజు బారసాలకి కానీ, డెలివరీకి కానీ, అక్షరాభ్యాసానికి, రిజిస్ట్రేషన్లకి, పెళ్లి రోజుకు 3వ తేదీలో లాగానే 4వ తేదీలో కూడా సేమేనండి. తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజున అష్టమి తిథి, భరణి నక్షత్రం అండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అండి. ఈరోజు భీష్మ షష్టమిని జరుపుకుంటారు. తరువాత ఫిబ్రవరి 6 గురువారం రోజున నవమి తిథి, కృతిక నక్షత్రం అండి. వివాహము చేసుకొనుటకు, గృహప్రవేశములకు శుభముహూర్తము ఉందండి. ఈ రోజున తన నవమిని జరుపుకుంటారు. తరువాత ఫిబ్రవరి 7వ రోజు శుక్రవారము, దశమి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈరోజు వివాహానికైతే మాత్రమే శుభముహూర్తము ఉందండి. ఇది మంచి రోజేనండి. ఫిబ్రవరి 8వ తేదీన శనివారం రోజున ఏకాదశి తిథి, మృగశిథి నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు భీష్మ ఏకాదశిని జరుపుకుంటారు. గృహప్రవేశానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఫిబ్రవరి 9 ఆదివారం రోజున ద్వాదశిని, అర్ధ నక్షత్రం అండి. ఈరోజు భీష్మ ద్వాదశిని జరుపుకుంటారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో కూడా అన్నప్రాసన, బారసాల, చెవులు కుట్టించుటకు, అద్దె ఇల్లులు మార్చడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాల్లో ఆరంభించడానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, డెలివరీ చేసుకోవడానికి ఇలాంటి వాటికి అనుకూలమైన రోజండి. తరువాత ఫిబ్రవరి 10 సోమవారం రోజున తృతీయ తిథి, పునర్హ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజేనా. ఫిబ్రవరి 11వ తేదీన మంగళవారం రోజున చతుర్థి తిథి, పుణ్యమి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 12 బుధవారం, పూర్ణమి తిథి, అశ్లేష నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఈరోజు సింధు నది స్నానాన్ని ఆచరిస్తారు. ఈరోజు లలిత అమ్మవారిని జన్మించినారు కాబట్టి లలిత జయంతి జరుపుకుంటారు. ఫిబ్రవరి 13 గురువారం రోజున పాండ్యమి తిథి, మకర నక్షత్రం అండి. ఈరోజు ఒక వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. 14 శుక్రవారం రోజున తిథియ తిథి, కృంభ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజు. వివాహము, శుభముహూర్తము ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి 15 శనివారం రోజున తదియ తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. వివాహం, గృహప్రవేశాలకు మంచి రోజు ఉన్నాయి. 11, 12, 13, 14, 15 తేదీల్లో మనకి గృహప్రవేశ, బారసాల, రిజిస్ట్రేషన్లు, డెలివరీలు, గృహ ఆరంభం, ఉద్యోగంలో చేరడం, రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మార్చడానికి, చెవులు కుట్టించడానికి, అన్నప్రాసనకి ఇలాంటి వాటికి కూడా అనుకూలమైన రోజేనండి. 16
ఫిబ్రవరి ఆదివారం రోజున చవితి తిథియ నక్షత్రం అండి. ఈరోజు సంకటన చతుర్థిని జరుపుకుంటారు. వివాహానికి అయితే శుభముహూర్తం ఉందండి. ఫిబ్రవరి 17 సోమవారం రోజున పంచమి తిథి చింత నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశము మంచి రోజు ఉందండి. నెక్స్ట్ ఫిబ్రవరి 18 రోజున మంగళవారం అండి. ఇది షష్ఠి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు మంచి రోజు ఉందండి. వివాహానికి శుభము ముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత తేదీ 19 బుధవారం రోజున సప్తమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు శివాజీ జయంతి జరుపుకుంటారండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. బారసాల, చెవులు కుట్టించుట, అద్దె ఇల్లు మార్చుట, గృహ ఆరంభం, రిజిస్ట్రేషన్లు, డెలివరీలు ఇలాంటివి కూడా చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. ఫిబ్రవరి 20 గురువారము సప్తమి తిథి విశాఖ నక్షత్రం అండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. ఫిబ్రవరి 21 శుక్రవారం రోజు అష్టమి తిథి రథ నక్షత్రం అండి. ఫిబ్రవరి 22 శనివారము నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ 2 రోజులు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. 21, 22 ఈ రోజుల్లో అనుకూలంగా ఉంటుందండి. ఫిబ్రవరి 23 ఆదివారము షష్ఠమి తిథి మూల నక్షత్రం అండి. మంచి రోజులు ఉన్నాయి కానీ డెలివరీ చేసుకోవడానికి అనుకూలమైన రోజు కాదండి. వివాహాలకు శుభముహూర్తం ఉందండి. మూలం ఉంది కాబట్టి డెలివరీలు చేసుకోకూడదు. తేదీ 24 ఫిబ్రవరి సోమవారం రోజున ఏకాదశి తిథి పూర్వక నక్షత్రం అండి. ఈరోజు విజయ ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈ రోజైతే మంచి రోజేనండి. ఫిబ్రవరి 25 మంగళవారం రోజు ద్వాదశి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు ఈ 23, 24, 25 ఈ 3 రోజుల్లో చెవులు కుట్టించడానికి, బారసాలకి, అద్దె ఇల్లు మార్చడానికి, గృహ ఆరంభానికి, డెలివరీలకు ఇలా అన్నిటికీ అనుకూలమైన రోజండి. ఫిబ్రవరి 26 బుధవారము త్రయోదశి తిథి శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు మహాశివరాత్రి జరుపుకుంటారు. తరువాత ఫిబ్రవరి 27 గురువారం రోజున చతుర్దశి తిథి తనిష్క నక్షత్రం అండి. ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున అమావాస్య తిథి పాడ్యమి తిథి 2 ఒకే రోజు కలిసి వచ్చాయండి. 27వ డేటు 28వ డేటు మంచి ముహూర్తాలు లేవండి. అంతేనండి. ఈ వీడియోలో మీకు పండగలు, తిథులు, నక్షత్రాలు అన్నీ తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.